ఇటలీలోని బోర్గో వర్గీలియోలో నివసించే 56 ఏళ్ల మొంటోవా గతంలో నర్సుగా పనిచేశాడు. స్థానిక రిజిస్ట్రీ కార్యాలయంలో తన తల్లి గ్రేజియల్లా గుర్తింపు కార్డును రెన్యువల్ చేసేందుకు వెళ్లిన ప్రతిసారి తన తల్లిలా కనిపించేందుకు తలకు విగ్, పెదవులకు లిప్స్టిక్, ముఖానికి మేకప్, 1970ల నాటి బ్లౌజ్, పొడుగు స్కర్ట్, నెయిల్ పాలిష్, పాతకాలం నాటి చెవిరింగులు ధరించేవాడు. 3 ఏళ్ల క్రితం ఆ వ్యక్తి తల్లి గ్రేజియల్లా మరణించారు. ఆ విషయాన్ని చెప్పకుండా ప్రతి నెల ఆమె పెన్షన్ను తీసుకునేవాడు. అలా 80 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మమ్మీలా మార్చి ఇంట్లో భద్రపరిచాడు. అయితే పెన్షన్ కోసం వచ్చిన వృద్ధురాలి రూపంలో ఏదో తేడా ఉన్నట్లు ముందుగా రిజిస్ట్రీ ఉద్యోగి గుర్తించాడు. ఆమె మెడ బలంగా ఉంది, ముఖంలో ముడతలు వింతగా ఉన్నాయి, చేతులపై చర్మం వృద్ధురాలి చర్మంలా లేదు. గొంతులో కొంత ఆడతనం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మగ గొంతు వినిపించింది. తనకు ఆ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు రిజిస్ట్రీ ఉద్యోగి మేయర్ ఫ్రాన్సిస్కోకు తెలిపాడు. పెన్షన్ ఫారాలు నింపాలని పిలిపించి తన తల్లి వేషంలో వచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. తన నేరాన్ని అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన తల్లి పెన్షన్ కోసం ఆమె అవతారం ఎత్తిన ఆ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు 80 లక్షల రూపాయలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయటపడింది. హారర్ చిత్రాన్ని తలపించిన ఈ వ్యవహారం అందరినీ షాక్కు గురిచేసింది.